హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఇక ఆదివారం ఫస్ట్ పొద్దున్నే అన్నము సొరకాయ పప్పు వేసుకొని, అంటే సొరకాయ దాల్చా పప్పు వేసుకొని అన్నం తినేసాను అర్లీ మార్నింగ్. ఇప్పుడు కొంచెం తర్వాత నానబెట్టుకున్న రుబ్బు ఉందిగా, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, బియ్యంతో చేసినటువంటి దోశ ఇది. చట్నీ ఏం చేసుకోలేదు దాంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీగా వచ్చిన దోశలో కారము ఇట్లా బిట్టి పెసరంత ఉప్పు అంత కారం వేసి నూనె వేసి తిప్పేసారు దోశ మీద. సో ఇది కారం దోశ. ఏమున్నా లేకపోయినా కారం ఉప్పు వేసుకొని తిప్పేసుకోండి. దట్ ఫ్లేవర్ ఇస్ టేస్టీ బికాస్ కందిపప్పు శనగపప్పు ఆల్రెడీ ఇన్ ద దోశ. ఓకే, నచ్చుతుందా నా వీడియో? ప్లీజ్ లైక్, షేర్. ఏమంటే బ్యాచిలర్స్కి కొంచెం ఐడియాస్ ఇస్తే, టిప్స్ ఇస్తే, ఇది లేదు అది లేదని డోంట్ వేస్ట్ టైం, జస్ట్ గో ఆన్ విత్ ఫ్లో. ఆ టైంకి నీకు వంక పెట్టుకోకుండా దొరికిన తిండే దాన్ని అమోఘంగా మార్చుకో. మేక్ యువర్ టైమ్ యోర్స్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, డోంట్ సర్చ్ ఫర్ ఎనీథింగ్. తెలిస్తే నాలెడ్జ్ ఎలా ఓపెన్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.